మన వర్క్ గట్ సిరీస్లో ఇవాళ 3వ పార్ట్. రోజు మల విసర్జన చేయకపోవడం లేదా చేసిన తర్వాత అసంపూర్తిగా అనిపిస్తే మీ డెస్క్ జాబ్ అంటే కూర్చొని చేసే పనే దీనికి కారణం కావచ్చు. ఎందుకో ఇవాళ చెప్తాను వినండి. రోజుకి 10-12 గంటలు కూర్చోవడం వల్ల పొట్ట మరియు ప్రేగుల కదలికలు గణనీయంగా తగ్గిపోతాయి. ఇది వివిధ జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ప్రేగులు కదలిక కోసం రూపొందించబడ్డాయి, కానీ మీరు మీ డెస్క్ వద్ద కూర్చునే ఉండటం వల్ల కుదింపుకు గురై సహజ జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. తక్కువగా నీరు తాగటం, ఎక్కువగా కెఫీన్ తీసుకోవటం, ఆఫీస్ పనిలో పడి మల విసర్జనను ఆలస్యం చేయడం వంటివి జీర్ణ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి మరియు దీర్ఘకాలిక కాన్స్టిపేషన్ కి దారితీయవచ్చు. మలబద్ధకాన్ని తరచూ అసౌకర్యంగా భావిస్తారు. మందగించిన పేగు కదలికలు మీ గట్ మైక్రోబియం అంటే పేగుల్లో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఇది కాలేయ సమస్యలకు దారితీస్తుంది. అదే కాకుండా డైవర్టికులర్ డిసీజ్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రతి గంటకి 5 నిమిషాలు నడవండి. ప్రతి గంటకి ఫైబర్ని క్రమంగా జోడించండి. నానబెట్టిన చియా, ఓట్స్ లేదా వేడివేడిగా వండిన కూరగాయలు తీసుకోండి. ముఖ్యంగా మీకు అతిగా కాఫీ తాగే అలవాటు ఉంటే అది మూత్ర విసర్జనపై కూడా ప్రభావం చూపిస్తుంది. రోజు కనీసం 2 నుంచి 3 లీటర్ల మంచినీళ్ళు తాగండి. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ద్వారా ఆహారం కదలిక నెమ్మదిస్తుంది. దీనివల్ల మలబద్ధకం లేదా ఇతర జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ నిర్వహించడానికి మీ దినచర్యలో కదలికను, మూమెంట్ని చేర్చడం చాలా ముఖ్యం.